ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్గా నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి పెద్ద సవాల్గా మారుతోందన్నారు ఖర్గే. పార్టీ బలోపేతంపై సంస్థాగతంగా ఫోకస్ పెట్టామన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి గల కారణాలపై సిడబ్ల్యూసీ సమావేశం కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనే దానిపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామన్నారు రుద్రరాజు. త్వరలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ఈవీఎంస్కి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యూటరీ బాడీగా ఉండవలసినటువంటి సంస్థ ఏ విధంగా అయితే మరి ప్రతిపక్షాలకి సరైనటువంటి స్పేస్ ఇవ్వకుండా మేము ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రాలని సరిగ్గా స్వీకరించకుండా చేస్తున్నటువంటి విషయాన్ని, వీటిలన్నింటినీ ఏజెన్సీస్ సిబిఐ కానీ ఈడీ కానీ ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఎన్నికల్లో, ఈ అంశాలన్నింటి కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా పార్టీ మీద ఫోకస్ చేసి త్వరలో జరగబోయేటటువంటి ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన చర్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రారంభోపన్యాసంలో ఖర్గే గారు యూనిటీ అండ్ డిసిప్లిన్, ఐక్యత అండ్ కఠినమైన క్రమశిక్షణ అవసరం అని చెప్పి అన్నారు. సో డెఫినెట్గా పార్టీ ఎక్కడైనా సరే ఎనీ ఆర్గనైజేషన్లో మనకి డిసిప్లిన్ అనేటువంటిది చాలా ముఖ్యం. సో డిసిప్లిన్కి సంబంధించిన అంశము, అదేవిధంగా అందరూ కూడా యూనిటీగా ఉండాలి, లీడర్షిప్ అనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అందరూ కూడా యునైటెడ్గా ఉండి పనిచేయాలన్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసుకోవాలి, మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, బ్లాక్ కమిటీలు కానీ వీటిలన్నింటినీ నియమించుకోవాలని చెప్పి పార్టీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కన్సల్ట్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ కానీ, సెక్రటరీస్ కానీ వాళ్ళందరికీ చెప్పడం. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఒక బాధ్యతైన నేషనల్ పార్టీగా మేము సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా అంశాల మీద చేసుకోవడం జరిగింది. ఇవన్నీ అందువల్లే సుమారు 5 గంటలు ఈ చర్చ జరిగింది. అయితే ఇది ఆఖరి ఎలక్షన్ కాదు, ముందు కూడా ఎలక్షన్స్ ఉంటాయి. దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, జరుగుతున్న అన్యాయాన్ని, ఎందుకంటే వ్యవస్థల్ని మనం కాంప్రమైజ్ చేస్తున్నాం, వాటిని స్ట్రెంగ్తన్ చేయట్లేదు. ఈ వ్యవస్థల్ని ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏ విధంగా మీద కాంప్రమైజేషన్ జరుగుతుందో ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా మరి కంకణం కట్టుకుంది. అదేవిధంగా 1991లో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎనాక్ట్ చేయడం జరిగింది. అది ఎనాక్ట్ అవ్వనా కూడా అంటే ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయమని, దానికి వ్యతిరేకంగా మరి సంబల్లో ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది. అదేవిధంగా మరి రాజస్థాన్లో దర్గా మీద కూడా మరి ప్రశ్నలు చేస్తున్నారు. ఈ విధంగా ఒక పోలరైజేషన్, కమ్యూనల్ పోలరైజేషన్, కమ్యూనల్ అలజడి తీసుకురావడానికి మరి బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు.